హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు ఏ రేంజ్లో రెచ్చిపోతా ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. నిన్న మొన్న కిరణ్ రాయల్ జనసేన పార్టీలో అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతటి చరిష్మా ఉన్న లీడరు ఒక మహిళను చెరబట్టి ఎట్లా ఆమెకు అన్యాయం చేసిండో చూసినాం కదా. ఇక ఆ కేసులో కిరణ్ రాయల్కు సంబంధించి ఏమాత్రం చర్యలు లేకపోగా పోలీసు శాఖ నుంచి కావచ్చు, జనసేన పార్టీ నుంచి కావచ్చు, బాధిత మహిళని అరెస్ట్ చేసి జైపూర్కు తరలించిన ఆమెకు బెయిల్ వచ్చింది. అదంతా ముగిసిన ఎపిసోడ్. ఇప్పుడు తాజాగా చింతమనేని ప్రభాకర్ ఆయన గారి సుభాషితాలు ఒకటా రెండా గతంలో అంటే 2014 నుంచి 19 మధ్య ఎన్నెన్ని వేషాలు వేసిండ్రో, తర్వాత ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి తొక్కడం, ఆ తర్వాత మా ఎస్సీలు ఎవడైనా మనిషి అన్నోడు ఎవడైనా ఎస్సీ కులంలో పుడతారా అది ఇదని చెప్పి రకరకాల బూతులు లంఘించుకోవడం ఆయన స్టైల్ అనమాట. ఒక అంటే అగ్రవర్ణానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతగా టీడీపీ పార్టీ అంటేనే ఇంకా కమ్మ సామాజిక వర్గం పెద్దలది అని చెప్పి ఒక ముద్ర ఉన్న నేపథ్యంలో ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు చేసినా కూడా చింతమనేని ప్రభాకర్ మీద పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇది గతంలో జరిగింది. ఇప్పుడు తాజాగా నిన్న ఒక పెళ్లిలో వేరే అంటే తన టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అయిన అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ ఎవరో ఈయన కారుకి అడ్డం పెట్టిందని చెప్పి బూతులు మామూలు అవి అంటే మనిషి అనేవాడు కూడా సర్వసాధారణంగా కూడా మాట్లాడుకోరు. ఒక అంటే కింది స్థాయి వ్యక్తి అని చెప్పి తనకంటే దిగువ స్థాయి వ్యక్తి అని చెప్పి డ్రైవర్ను ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆయన సుభాషితాలు వినండి. విన్నారు కదా. ఇంకా మాటి చూపించడానికి మాదేం టీవీ 9 ఛానల్ కాదు, కానీ పేగులు తీస్తా అంటూ లకారంతో ఇక బూతులు లంఘించుకున్నాడు అనమాట. ఎవరిచ్చిండ్రు ఈ అధికారం? ఆయన కారు అడ్డం పెడితే తీయమని చెప్పొచ్చు, లేకపోతే ఒక 5 minutes మ్యాటర్ ఆఫ్ టైం, అది పక్కకు జరగమని చెప్తే అయిపోయేదానికి ఇక డ్రైవర్కు కారు అడ్డం పెడతామని చెప్పి బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపిస్తూ గతంలో కొడాలి నాని తర్వాత వల్లభనేని వంశీని టార్గెట్గా తన తండ్రిని తన తల్లిని బండబూతులు తిట్టారు. వాళ్ళను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద రెడ్ బుక్ ప్రతాపం ఎట్లు చూపిస్తారని చెప్పి ఈరోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ పటమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిండ్రు. బాగానే ఉంది. నెక్స్ట్ కొడాలి నానిని టార్గెట్ చేయబోతున్నారని చెప్పి వాళ్ళు అంటే పచ్చమ హమాస్ బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. మరి వాళ్ళు తిట్టినవి బూతులు అయినప్పుడు ఈయన ఏమైనా సుభాషితాలా? లైవ్ ఎవిడెన్స్ ఉంది కదా, మరి దీని మీద చర్యలు తీసుకోద్దా? అంటే ఇంకా చింతమనేనికి ఒక రూలు, కొడాలి నానికి వల్లభనేని వంశీకి ఇంకొక రూలా? బూతులు ఎవడు మాట్లాడినా తప్పే కదా. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో కూటమి సర్కార్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతున్నది ఇక కన్ఫాము. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు, నెక్స్ట్ కొడాలి నాని అరెస్టు తర్వాత ఇక రెడ్ బుక్ రాజ్యాంగం సంపూర్ణమైందని చెప్పి ఇక సంబరాలు చేసుకుంటారేమో. కానీ ఇట్లాంటి వాళ్ళను కిరణ్ రాయల్ విషయంలో కూడా ఆ బాధిత మహిళ మొత్తం లైవ్ ఎవిడెన్సెస్ అన్నీ తనను ఎట్లా మోసం చేసింది, బెంగళూరు హోటల్లో తనను ఎట్లా వాడుకున్నది, మానసికంగా శారీరకంగా ఎట్లా హింసించింది, మొత్తం పూసగూచ్చినట్టు ఎవిడెన్సెస్ ఇచ్చినా కూడా కిరణ్ రాయల్ మీద చర్యలు తీసుకోకపోగా బాధిత మహిళనే అప్పుడెప్పుడో కేసులో 6వ నిందితురాలుగా ఛార్జ్ షీట్లో 6వ నిందితురాలుగా ఉన్న వ్యక్తిని తీసుకుపోయి అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసారు. అది వేరే సంగతి. కానీ మరి ఇట్లా అంటే వేరే వాళ్ళకు అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళకేమో ఒక న్యాయం ఒక రూలు అమలు అవుతా ఉంది. కూటమిలో కీలక వ్యక్తులుగా పనిచేస్తున్న ఇట్లాంటి వాళ్ళకేమో రాజ్యాంగం ప్రజాస్వామ్యం పనికిరాదా? ఏం చెప్పదలుచుకున్నారు? సో ఇక కూటమి దుర్నీతి గురించి ద్వంద్వనీతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఇట్లాంటివి విని వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్. దుష్టునికి దూరంగా ఉండడం బెటర్ అని చెప్తా ఉంటారు కదా. అట్లా దూరంగా ఉండడం మీరు హాయిస్తే రాష్ట్ర ప్రజలకు బాధితులకు వేరే ఆప్షన్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.